తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు హెచ్చరించారు. స్కూల్ బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని సూచించారు. జిల్లాలో మొత్తం 270 స్కూల్ బస్సులు నడుస్తున్నాయని అన్నారు. ఇప్పటి వరకు 170 స్కూల్ బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయన్నారు. ఫిట్నెస్ చేసుకోకపోతే వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాలో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలకు మేము గత నెలలో ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించి పరీక్షలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన పాయింట్స్ అన్నీ కూడిన ఒక సర్టిఫికెట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళే వర్క్షాప్లో అవన్నీ చెక్ చేసుకొని కరస్పాండెంట్ మరియు హెడ్ మాస్టర్ సైన్ చేసి మాకు ఇన్స్పెక్టర్ దగ్గర ఆ కాగితంతో పాటు బండి ప్రజెంట్ చేయాలని చెప్పడం జరిగింది. అట్లా ఇప్పటి వరకు 150 పైన వాహనాలు ఫిట్నెస్ చేయడం జరిగింది. ఇంకా సుమారు 100 వాహనాలు చేయాల్సి ఉన్నాయి. అవి ఫిట్నెస్ లేకుండా తిరిగితే జరిమానా విధిస్తామని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాము. ఇలా మార్నింగ్ చెక్ చేసి చూస్తే ఫిట్నెస్ లేని వాహనాలు ఏవి రోడ్డు మీదకి రాలేదు. అవి చేసుకునేంత వరకు రాకూడదని ఆల్రెడీ మళ్ళీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వారు ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో వచ్చి చేసుకొని స్కూల్స్ వాళ్ళు అంటే సోమవారం వరకు ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఫిట్నెస్ చేసుకొని వాళ్ళు అది అయిన తర్వాతనే బస్సు బయటకు తీయాలని తెలియజేయడం జరిగింది. వార్నింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు